వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మీనింగ్ ఆఫ్ ద శ్లోక is: aspirants may restrain the senses from their objects of enjoyment, but the taste for the sense of objects remains. However, even this taste ceases for those who realize the Supreme. When one gives up eating, like in a fast, the desires of the senses become feeble. Similarly, in sickness, one loses interest towards the objects of enjoyment. These states of dispassion are temporary, but the seed of desire remains within the mind. Again, when the fast is terminated or the sickness goes away, the desires return. What is the seed of desire? It is the intrinsic nature of the soul for the divine bliss of God, of whom it is a tiny fragment. Until it gets that divine bliss, the soul can never be contented, and the search for happiness will continue. God is all bliss. When the soul attains God, it becomes satiated in bliss. Then one naturally develops dispassion toward the lower sensual pleasures. This detachment that comes through devotion is firm and unshakable. Thus, the Gita does not teach a dry suppression of desires. Instead, it teaches the beautiful path of sublimation of desires by directing them toward God. తెలుగులో తాత్పర్యం: సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవడం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు భోగ విషయ వస్తువులపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి, ఎందుకంటే కోరికల బీజం మనసులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు ఆయా కోరికలు తిరిగి వస్తాయి. ఈ కోరికల మూల బీజం ఏమిటి? జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అణువంశము. అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించే వరకు జీవాత్మ తృప్తి చెందదు, మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్ప శక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే, ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు. కానీ జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై దివ్య ఆనందాన్ని పొందినప్పుడు తాను అనంతమైన జన్మల నుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. భగవంతుడు పూర్ణ ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు ఆ ఆనందంలో తనివి తీరుతుంది. తర్వాత సహజంగానే నిమ్నస్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం కలుగుతుంది. భగవద్భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది. ఈ విధంగా భగవద్గీత కేవలం కోరికలను అణిచివేయమని చెప్పలేదు. నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.